ఓకే, కింద చూస్తే గ్రీన్ కలరు మనకేమొస్తుంది, శుభాలకి ఎల్లో అండ్ గ్రీనే మనకు ఉద్దేశం కదా. సరే, ఇంకా లోపలికి పోదామండి. వేదిక ఏ విధంగా కట్టారు, మీరు ఆ వేదికను కూడా నేను చూపిస్తాను. కుర్చీల వరుస చూసారా, బంధువులందరూ కూర్చోవడానికి వీలుగా కుర్చీల వరుస. ఆ వేదిక చూసారా, అచ్చగా గులాబీలతో మల్లెలతో, ఆ దీపాలు కూడా క్యాండిల్స్ పెట్టారు, షాండోవర్ లైట్లు పెట్టారు, వెనకమాల గ్రీన్, మధ్యలో గులాబీ ఫ్లవర్స్, లైటింగ్లు, విష్ణునామం. ఆ విష్ణు భగవానుడు ఆశీర్వదించాలి కపుల్స్ అని. ఇలా ముందు వరుసలో కూడా రెడ్ కలర్ కార్పెట్ పరిచి ఈ పూలు చూసారా ఎంత అందంగా లైన్ వారీగా ఎంత అందంగా పెట్టారు. ఆ మధ్యలో రౌండ్ షేప్ వచ్చేట్టు పెట్టారు చూసారా. ఆ పక్కన కూడా అది అట్లా అట్లా. ఆ పక్కన కుండీలు వేలాడుతున్నాయి చూడండి, పావురాల కుండీలకు మళ్ళీ బాగుంది కదా. రిసెప్షన్ వేదిక నా మణీశ్వరుల ద్వారా మీకు కళ్యాణ వేదికలు, రిసెప్షన్ వేదికలు, ఆ పైన కూడా కట్టారు చూడండి, పూలు ఎంత అందంగా కట్టారు. అది పైన, అది పైన, ఇది కింద. ఎస్, బంధువులందరికీ కుర్చీ, ఇంపార్టెంట్ పర్సన్స్కి ఈ సోఫాలు, అంటే బియ్యంకుల వారందరికీ. ఎదురుగా అది న్యూ కపుల్స్ ఫోటో దిగడానికి. హాల్ ఫుల్ ఏసీ హాల్ అండి. ఆ తర్వాత ఫంక్షన్ వీడియో తర్వాత ఇస్తాను మణీశ్వరుల ద్వారా. నా ఈ వేదిక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్.